జర్నలిస్ట్ సిద్ధు అండ్ హిందూ జెనోసైడ్. ఇజ్రాయెల్ జెండా వేసుకొని ఇజ్రాయెల్ కి సంబంధించిన పౌరుడు మనకి సాంఘీభావం ప్రకటిస్తూ, హిందువులకు సాంఘీభావం ప్రకటిస్తూ మన భారతదేశంలో ఏవైతే హిందువుల పైన జరిగే దాడులు ఉంటాయో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా హిందువుల పైన జరిగే దాడులు ఉంటాయో అండ్ భారతీయులకు సపోర్ట్ చేస్తూ ఇజ్రాయేలీలు ముందుకొచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఇక్కడ ఏంటంటే, ఇది బయట దేశంలో భారతదేశానికి సంబంధించిన సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనేసి మన భారతదేశానికి సంబంధించిన అండ్ బయట ఇజ్రాయెల్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫ్లకార్డ్స్ పట్టుకొని యుఎన్ఓ బయట, యుఎస్ బయట, అంటే ఏదైతే వాళ్ళ పార్లమెంట్ ఉంటుందో దాని బయట ఇవన్నీ ఫ్లకార్డ్స్ పట్టుకొని అక్కడి హిందువుల్ని కాపాడండి, జర వీళ్ళ మాటలు కూడా వినండి, సో దీనిపైన కూడా దృష్టి పెట్టండి అనేసి అయితే వాళ్ళు చెప్పుకొని రావడం జరిగింది. సో దాంట్లో ఇజ్రాయేలీలు ముందుకు వచ్చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు అనమాట. అంటే ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి గొడవలు జరుగుతున్నప్పుడు ఆ రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరి ఇజ్రాయలీస్ కి ఇక్కడి హిందువులు, ఇక్కడ భారతదేశంలోని కొంతమంది పౌరులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేసి వాళ్ళకి ఒకే ఒక ఆన్సర్ ఇది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఎప్పుడైతే ఇజ్రాయలీస్ ని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టిండ్రో, ఇక్కడ ఎప్పుడైతే అక్కడ వాళ్ళపైన అటాక్స్ జరిగినాయో, సో పాలస్తీనాలో ఉన్న ఇజ్రాయలీస్ పైన, లేకపోతే ఇంతకుముందు ఏదైతే ఈ జర్మనీ ఈ అటాక్స్ లో ఇజ్రాయలీస్ ని అక్కడ నుంచి తరిమేశారో, సో అప్పుడు భారతదేశం వాళ్ళని అక్కన చేర్చుకొని ఇక్కడ ఉండడానికైతే వాళ్ళకి ప్లేస్ ఇచ్చింది. సో దానికి కృతజ్ఞత భావంతో ఇప్పటికీ ఇజ్రాయలీస్ భారతీయులకు, భారతదేశానికి తమ అపన్న హస్తాన్ని ఎప్పుడూ అందిస్తూనే ఉంటారు. ఏ రంగంలో అవసరం ఉన్నా కూడా ఇజ్రాయెల్ అన్నది మిత్ర దేశంగా మన భారతదేశానికి సపోర్ట్ గా ముందుకు వస్తుంటుంది. అందుకే ఇక్కడి భారతీయులైన మేము, అంటే హిందువులము, సో వీళ్ళకి సపోర్ట్ చేస్తాం అనమాట. చాలా మంది సోషల్ మీడియాలో నేను చూస్తున్నా, కొంతమంది మైనార్టీ గ్రూప్స్ కి సంబంధించిన కొన్ని పేజెస్ ఉంటాయి. సో వాళ్ళందరూ ఏం రన్ చేస్తారు అంటే, ఎందుకు ఇజ్రాయిల్ అసలు మన పక్కన దేశం కాదు, ఏం కాదు, మీరు ఇజ్రాయలీస్ కి సపోర్ట్ చేస్తున్నారు అనేసి. అరే బాబు, ఇజ్రాయిల్ భారతదేశానికి సపోర్ట్ చేసే కంట్రీ. ఇప్పుడు ఏదైతే పాలస్తీనా అంటున్నారు, లేకపోతే టర్కీ అంటున్నారు, లేకపోతే పాకిస్తాన్, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి కదా, అవి ఏవి భారతదేశానికి సపోర్ట్ చేయవు. పైపెచ్చు భారతదేశం పైన ఎప్పుడు అటాక్ చేయాలి అనేసి ఈ చైనాతో సహా. సో ఇవన్నీ దేశాలు కాపు కాసి కూర్చుంటాయి అన్నమాట. సో వీళ్ళందరూ భారతదేశాన్ని ఎప్పుడు సర్వనాశనం చేయాలి అండ్ ఇంటర్నల్ ఎనిమిల్ని ఎలా రెచ్చగొట్టాలి అనేసి వీళ్ళందరూ వాళ్ళ దేశం నుంచి ఇవన్నీ కుట్రలు పన్నుతుంటారు. కానీ ఇలాంటి దేశాలు, కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మిత్ర దేశాలుగా ఉంటాయి అనమాట. వాళ్ళకి కంపల్సరీ మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళకి మనం సపోర్ట్ చేసాం కాబట్టి, ఇజ్రాయెల్ పైన పాలస్తీనా ఎప్పుడైతే అటాక్ చేసిందో, సో అప్పుడు సపోర్ట్ చేసినాం కాబట్టి దానికి సాంఘీభావంగా ఇలా ఇజ్రాయలీలు బెండ్ అయ్యి దీనిపైన వాళ్ళ చేతి ముద్రల్ని ముద్రించి మా సపోర్ట్ బంగ్లాదేశ్ హిందువులకు, బంగ్లాదేశ్ కి అనేసి వాళ్ళు చెప్పుకొని రావడం జరిగింది అనమాట. హిందువుల పైన ఎక్కడ దాడులు జరిగినా కూడా ఆల్ రఫా, లేకపోతే ఆల్ ఐసన్ రఫా అనేసి ఇలాంటి కొన్ని సోకాల్డ్ జిమ్మిక్స్ ఏవైతే ప్లే చేశారు కదా, సో కొంచెం మనం అర్థం చేసుకోవాలి అసలు మనం ఎవరు ట్రాప్ లో పడుతున్నాము అనేసి. చాలా మంది సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడిండ్రు, చాలా మంది సోషల్ మీడియాలో తమను తాము సెక్యులర్ గా చెప్పుకునే వాళ్ళు చాలా మంది దీని గురించి మాట్లాడిండ్రు అండ్ పోస్టులు చేసిండ్రు అనమాట. ఆల్ ఐసన్ రఫా అన్నది అని అది ఒక ఏఐ జనరేటెడ్ పిక్ ని తీసుకొచ్చేసి ఆ ఫోటోని మాఫ్ చేసి అక్కడ చాలా మంది చనిపోయారు, పాలస్తీనాలో శరణార్థులు చాలా మంది చనిపోయారు అనేసి దాని గురించి మాట్లాడించడం జరిగింది. కానీ అసలు అలాంటిది మొత్తం జరుగుతుంది బంగ్లాదేశ్ లో రోజుకు ఒక హిందువు అక్కడ చనిపోతూనే ఉన్నాడు. అండ్ హిందూ ఆలయాల పైన, హిందూ ఎవరైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళపైన అటాక్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అండ్ అక్కడి ఏవైతే ఆఫీసులు ఉంటాయో ఆ ఆఫీసుల నుంచి హిందువుల్ని, అంటే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వాళ్ళందరినీ వెళ్ళిపోమనేసి కూడా ఫర్మానా జారీ చేసేసిండ్రు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఒక న్యూస్ ప్రకారం అయితే చూపిస్తాను ఇప్పుడే. సో మనం చూడవచ్చు ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిందో, బంగ్లాదేశ్ ఈజ్ అ ముస్లిం మెజారిటీ కంట్రీ, సో ముస్లిమ్స్ విల్ గెట్ ప్రియారిటీ ఇన్ గవర్నమెంట్ జాబ్. ఎవరన్నాడు? మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి, బంగ్లాదేశ్ మినిస్టర్. సో అక్కడ ముస్లిమ్స్ అక్కడ వాళ్ళ మెజారిటీ కాబట్టి సో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, అంటే మైనార్టీస్ కి ఉండదు అనేసి. ఇంతకుముందు మన దివంగత ప్రధానమంత్రి ఎవరైతే మన్మోహన్ సింగ్ చనిపోయారో మొన్న, సో ఆయన ఆత్మకి శాంతి కలగాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నా. అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, భారతదేశం పైన మొదటి హక్కు ముస్లింలకే ఉంది అనేసి. అంటే ముస్లింలు ఇక్కడ మైనార్టీస్, సో వాళ్ళని ఎలా బుజ్జగించాలి అనేసి మీరు మైనార్టీ అప్పీజ్మెంట్ ఏదైతే చేస్తున్నారో అలాంటి అప్పీజ్మెంట్ అయితే ఇక్కడ అసలు కనిపించట్లేదు.
వాళ్ళు ఇస్లామిక్ రాడికల్స్ వాళ్ళు ఇప్పుడు భారతదేశం పైన లేకపోతే బంగ్లాదేశ్ హిందువుల పైన ఎలా కక్ష తీర్చుకోవాలనేసి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. సో ఇదంతా జరుగుతుంది బంగ్లాదేశ్లో. అండ్ దీనికి తోడు మన దీది మమతా ఓకే ఏమంటుంది, బంగ్లాదేశ్ సే భారత్ మే బిఎస్ఎఫ్ కరార్ అయ్యే ఘుస్పేట్, అంటే మన బిఎస్ఎఫ్ జవాన్స్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టులని భారతదేశానికి రాణిస్తున్నారు అనేసి అయితే ఇక్కడ మమతా దీది అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. అసలు ఆమె ఎట్లా మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో తెలియదు, కానీ ఈ మైనార్టీ అక్విజ్మెంట్ ఏదైతే ఉందో అది భారతదేశాన్ని సర్వనాశనం చేసేదాకా అయితే వీళ్ళు కాంబ కూర్చోరు అనేసి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఎవరైతే ముస్లిం మైనార్టీస్ వస్తున్నారో వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చేది ఈ ప్రభుత్వం, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేది ఈ ప్రభుత్వం, వాళ్ళని ఓట్ బ్యాంకింగ్ గా మార్చుకుంటుంది ఈ ప్రభుత్వం. అలాంటిది ఇక్కడ జవాన్ల పైన అండ్ ఇండియన్ గవర్నమెంట్ పైన ఈమె మాట్లాడుతుంది. ఇప్పుడు అంటే మన భారతదేశానికి సంబంధించిన జవాన్సే ఈ టెర్రరిస్టులని వీళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారు. మమతా మోదీ కా సర్కార్ పర్ హమ్లా, కేంద్రం పైన ఈమె ఇలా మాట్లాడుతూనే వస్తుంది అనమాట. కాకపోతే దానికి క్రెడిబిలిటీ ఉండాలి, నిజంగా అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నది మాట్లాడాలి. కానీ మైనార్టీస్ ని సంతుష్టపరచడానికి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం అది దేశ విరోధానికే అనేసి మనం అర్థం చేసుకోవాలి. దేశ వ్యతిరేక పనులు చేయడానికి ఇవన్నీ. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అక్కడ లోకల్లో ఎవరైతే టీఎంసీ కార్యకర్తలు ఉన్నారో, టీఎంసీకి సంబంధించిన కొన్ని పొజిషన్స్ లో పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలా మంది మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళు సో వాళ్ళకి ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకు ఈ రేషన్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఎవరు ఇస్తున్నారు, వాళ్ళకి ఓటర్ కార్డు ఇచ్చి వాళ్ళని ఇక్కడ రాజకీయ నేతల్లాగా ఎవరు మారుస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ అంటే ఏదైతే బంగ్లాదేశ్ హిందువుల గురించి అయితే మన వాళ్ళే మాట్లాడట్లేదు. ఆ సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రఫా గురించి వాటి గురించి పోస్టులు చేశారు. ఓకే తాము అంటే ముస్లిమ్స్ వైపు ఉన్నాము అనేసి అయితే చెప్పుకున్నారు. బాబు మీరు ముస్లిం సైడ్ ఉండి ఎవరి సైడ్ అయినా ఉండండి, కాకపోతే ఇక్కడ కూడా హిందువుల పైన నరసంహారం జరుగుతుంది. సో ఇక్కడ కూడా చంపుతున్నారు వీళ్ళని. వీళ్ళ గురించి కూడా ఒక మాట మాట్లాడండి. ఒక్క సెలబ్రిటీ మీకు కనిపించడం అనమాట బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడి. చాలా మంది సెలబ్రిటీస్ రఫా గురించి చాలా మంది మాట్లాడారు, కానీ ఇక్కడ మాత్రం మాట్లాడు. ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి మనకు సపోర్ట్ చేస్తుంటే ఇజ్రాయిల్ పైన భారతదేశం యాక్షన్ తీసుకోవాలనేసి ఇక్కడి మైనార్టీ ముస్లిమ్స్ ఎందుకు తీసుకోవాలి భారతదేశం, అసలు ఏం సంబంధం అనేసి. మన దేశానికి సపోర్ట్ చేసే దేశం అది. అలాంటి దేశానికి మనము ఆసరాగా నిలబడాలి. కానీ ఆ దేశానికి అసలు మీరు దాన్ని వ్యతిరేకించండి, అసలు ఇజ్రాయిల్ని వ్యతిరేకించాలనేసి అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే ఈ ముస్లిం సంఘాల వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు అనమాట. సో ఇదంతా జరుగుతుంది. సో మనం అర్థం చేసుకోవాలి, ఈ రోజు బంగ్లాదేశ్ లో నిన్న మొన్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ లో ప్రెసెంట్ ఏదైతే కాశ్మీర్ లో జరుగుతుందో అండ్ ఇంటర్నల్ గా భారతదేశంలో కూడా ఏవైతే ప్రాంతాల్లో హిందువుల పైన అటాక్ జరుగుతున్నాయో ఈ అటాక్స్ రేపటి రోజు మీ ఇంటి దాకా వచ్చేదాకా కాంగో కూర్చుంటారా, లేకపోతే మన హిందువులకు మనం సపోర్ట్ ఇచ్చుకుందామా అన్నది మీరే తెలపాలి. అండ్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో తెలపచ్చు. టిల్ దెన్ జై హింద్, జై భారత్.